హలో ఎవ్రీవన్. మా కాలేజ్లో అయితే ఈరోజు ఫ్రెషర్స్ డే పార్టీ. ఇదైతే ఫ్రెషర్స్ డే పార్టీ ముందు రోజు డెకరేట్ చేస్తున్నారు. ఇలా ఉండే రూమ్ని చాలా బాగా చేశారు. బెలూన్స్ అవి ఊదుకుంటూ ఇంకా వాళ్ళు జోకులు వేసుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేశారంట. మా బాయ్స్ చెప్తుంటే విన్నాను. ఇంకా ముందు రోజు చెప్పారు, తర్వాత ఇంకోండి ఇలా చేశారు మంచిగా. డెకరేషన్ అయితే మా బాయ్స్ అండ్ మా సీనియర్స్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరు చేయరు, ఇంకా జూనియర్స్ కాబట్టి మేమే వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఫ్రెషర్స్ పార్టీ. నైట్ అంతా కష్టపడ్డారు. 2 o'clock అయ్యిందంట వాళ్ళకి డెకరేషన్. ఇంత బాగా రెడీ చేశాక మనం ఆగుతామా? ఫొటోస్ వీడియోస్ దిగడానికి అయితే మనం స్టేజ్ ఎక్కేసాము. ఇదైతే ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్లో సింపుల్గా పెట్టారు. చాలా బాగుంది ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే. ఫస్ట్ అయితే టీచర్స్ స్పీచ్ స్టార్ట్ చేశారు. ఇంకా స్పీచ్ కంప్లీట్ అయ్యాక అందరం కలిసి లంచ్ చేయడానికి వెళ్ళాము. ఇంకా లంచ్ తినేసి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ చూడడానికి అయితే వచ్చేసాము. తినైతే మా జూనియర్ అంటే ఫ్రెషర్ చాలా బాగా వేసింది డ్యాన్స్. సింగిల్గా వేసిన సీనియర్స్ అయి మేమే సింగిల్గా వేయలేకపోయాం, కానీ తనైతే బాగా వేసింది సింగిల్గా వేసిన. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా అంటే చాలా హైలో ఉన్నాయి. తినే స్టార్టింగ్ అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ తినే. సో మేము మా ఫ్రెండ్స్ అండ్ మా జూనియర్స్ అండ్ మా సీనియర్స్ చాలా షాక్లో ఉన్నాము. సింగిల్గా వేసింది కదా, చాలా బాగా వేసింది. అలా చూస్తూ అరుస్తున్నారు మా సీనియర్స్ అయితే బాగా. ఇంకా మేమైతే ఎంకరేజ్ చేసాము గట్టిగా, మేము కూడా అరిచాము. తినైతే మా సీనియర్ చాలా బాగా వేసాడు. ఇతను కూడా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్సే చూస్ చేసుకున్నాడు. తిన డ్యాన్స్ ఫినిష్ అయ్యేదాకా అరుస్తూనే ఉన్నారు చాలామంది. అయితే మేము కూడా అరిచాము ఆఖరికి. అంటే లేడీస్లో చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అలాగా మా సీనియర్స్ కూడా చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్. అందువలన తను చూసుకోవడం, అదే సాంగ్స్ చూస్ చేసుకోవడం ఆ పవన్ కళ్యాణ్ సాంగ్సే చూస్ చేసుకున్నారు. చాలా బాగా చేశారు, ఎక్కడా తగ్గలేదు. ఇతనైతే బాగా ఎంటర్టైన్మెంట్, అరుస్తూనే ఉన్నారు అందరూ. మా సీనియర్స్ చూడండి, స్టేజ్ మీద వేయడం తక్కువ, కింద అరుస్తూ ఎట్లాగా ఎంకరేజ్ చేయడం ఎక్కువ. మా సీనియర్స్ అయితే అసలు మామూలుగా లేరు. తను వేస్తున్నాడేమో తెలియదు కానీ కింద విజిల్లు వీళ్ళు బాగా అంటే బాగా అల్లరి చేశారు. ఇంకా మేము తగ్గుతాము, మేము కూడా అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ కాబట్టి మేము అరుస్తూనే ఉన్నాము. చాలా బాగుంది, నవ్వుకుంటా ఉన్నాము. ఈ సీనియర్ డ్యాన్స్కి ఇంకా ఆగక వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఒక చిన్న స్టెప్ వేసేసి మళ్ళీ గమ్మున దిగిపోయారు. ఫుల్గా వేయరు, వెళ్ళి ఎక్కడం సగం వేయడం సగం దిగిపోవడం, నవ్వుకుంటా ఉన్నాము. వీళ్ళిద్దరు కూడా మా సీనియర్సే. డ్యాన్స్లో సగం కామెడీ అంటే డైలాగ్స్ ఎక్కువ పెట్టుకొని బాగా వేశారు. వీళ్ళు కూడా బాగా వేశారు. మేము పవర్ స్టార్ సాంగ్స్ తర్వాత తను వేసిన తర్వాత వీళ్ళు బాగా చేశారు. సీనియర్స్లో అయితే చాలా బాగుంది, నవ్వుకుంటా ఉన్నాం, జోక్స్ వేస్తూ పాటలు డ్యాన్స్ వేస్తూ మళ్ళీ లేడీస్ సాంగ్స్ వేస్తూ చాలా బాగా వేశారు. ఇతను కూడా మా సీనియరే. తిను కూడా కిందకు వచ్చి చాలామంది సార్స్ని, మా లేడీస్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి అసలు చాలా బాగా అంటే కిందకు వచ్చి వేయడం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి. అంటే గ్రేటు అసలు. కిందకు వస్తూ వాళ్ళని వీళ్ళని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ వేశాడు. నాకు నచ్చింది. తినలో అయితే కిందకు వచ్చి అట్లాగా మమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం ఇంకా బాగా నచ్చింది. స్టేజ్ మీదే డ్యాన్స్ కంప్లీట్ చేసి ఫినిషింగ్ ఇచ్చాడు. తిను కూడా జూనియరే అంటే ఫ్రెషర్. చాలా బాగా వేసింది సింగిల్గా వేసిన. కాసేపు చిల్ అయ్యాము, సింగిల్గా వేసింది కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా, తప్పదు. సింగిల్గా వేసిన వాళ్ళకి అస్సలు ఎంకరేజ్ చేయడం పక్కాగా ఉండాలి. ఎందుకంటే మనం అరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా వేస్తారు కాబట్టి. వీళ్ళు జూనియర్స్ అంటే ఫ్రెషర్స్ నలుగురు బాగా వేశారు. వీళ్ళు కూడా ఓల్డ్ సాంగ్స్ వేశారు, మంచిగా ఎంకరేజ్ చేసాం మేము కూడా. సో మా పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసింది చూడండి. మేము కూడా పర్ఫామ్ చేసాము. మిక్స్డ్ సాంగ్స్ ఒక 11-12 అలాగ ఉంటాయి. 6 minutes చేసాం మేము. చూడండి, లాంగ్ వీడియో యూట్యూబ్లో పెట్టాను, ఫుల్ వీడియో. వెళ్ళి చూసి లైక్, షేర్, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం పక్కాగా చేసుకోండి. వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్. ఇద్దరు బాగా చేశారు. ఇంకా మా సీనియర్స్ మా జూనియర్స్ మొత్తం కలిపి అరుస్తూ ఉన్నారు.
వీళ్ళ సాంగ్స్ ఏంటి అన్నీ బాగున్నాయి, మంచిగా వేశారు. అరుస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు స్టేజ్ మీద చేస్తుండగానే మా సీనియర్స్ మరి డీజే సాంగ్స్ పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూడడం మానేసి అందరూ ఇంకా కింద డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మా గ్రూప్ కూడా స్టేజ్ కింద డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేసాము. డ్యాన్స్ ఇంకా నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నాము. చెమటలు పడుతున్నా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము. గాలి వేయకపోయినా అసలు అదర కొట్టేసాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా సూపర్ వేసాము. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. స్టెప్స్ ఏం తెలియట్లేదు. అంటే మేము డ్యాన్స్ నేర్చుకున్నప్పుడైతే చూసి వేసాము. ఇంకా కింద డ్యాన్స్ కదా, ఏ స్టెప్ అయితే ఆ స్టెప్ వేయడమే. ఇంకా ఏది ఉంటే ఏది వస్తే అది వేసేయడమే. వాళ్ళు మమ్మల్ని చూసి మా ఫ్రెండ్స్ని చూసి మేము వేయడమే. ఇంకా డ్యాన్స్ అయితే నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నాం. డ్యాన్స్ అంటే చెమటలు పట్టేసి గాలి లేదు మెయిన్. ఓకే వేసాము. ఇంకెంత హాఫ్ అన్ అవరే కదా అని లాస్ట్ 1 అవర్ టైం ఇచ్చారు వేయడం, కింద డ్యాన్స్ వేయడం. ఇంకేదో పిచ్చి పిచ్చి సాంగ్స్ పెడితే వేసేసాము. వీళ్ళు వేరే గ్రూప్ వాళ్ళు వాళ్ళ మేడంతో డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. వాళ్ళ మేడంని మధ్యలో పెట్టి వాళ్ళ స్టెప్పులు వాళ్ళు వేస్తున్నారు. ఇంకా ఆవిడకి వీళ్ళు బాధ తప్పదన్నట్టు ఆవిడ కూడా ఒక 2 స్టెప్స్ వేశారంట. మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను. వీడియోస్ కూడా చూపించారు, నవ్వుకున్నాను. ఇంకంటే మా డ్యాన్స్ మేము వేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా పక్కన వాళ్ళ డ్యాన్స్ చూసేంత టైం కూడా లేక ఉన్నానైతే నేను. ఇంకా మా వాళ్ళు కూడా వాళ్ళు అంటే మా పక్కన గ్రూప్ వాళ్ళు చెప్తుంటే విన్ను నవ్వాను. మా మేడం కూడా డ్యాన్స్ వేశారంట మరి.